ప్రధానిని ఎన్నిసార్లైనా కలుస్తా, అభివృద్ధి తమ ధ్యేయమన్న రేవంత్. కవిత లేఖతో బీజేపీకి సంబంధం లేదు, కిషన్ రెడ్డి హాట్ కామెంట్స్. అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ, కొత్త క్రిమినల్ అమలు చట్టంపై చర్చ. విద్యార్థుల ఆత్మహత్యలపై సుప్రీం సీరియస్, రాజస్థాన్ ప్రభుత్వాన్ని నిలదీసిన ధర్మాసనం. ఇటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర ఆసక్తికర పరిణామం కనిపిస్తోంది. ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చిన కవిత, సామాజిక తెలంగాణ లక్ష్యంగా పనిచేస్తున్న కవిత అంటూ అక్కడ కొన్ని కొత్త బ్యానర్లు కనిపిస్తున్నాయి. కవిత తిరిగి వస్తున్న క్రమంలో గులాబీ రంగు జెండాలు కనిపించడం లేదు. అలాగే బీఆర్ఎస్ కార్యకర్తలు ఒక్కరు కూడా లేరు. టీం కవితక్క అంటూ స్లోగన్స్ వినిపిస్తున్నాయి.
రైట్. ఇక ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చినటువంటి కవిత మీడియాతో మాట్లాడినట్లుగా మనకు అప్డేట్ అందుతోంది. తాను ఏదైతే లేఖ రాశానో ఆ లేఖకు సంబంధించి కవిత రియాక్ట్ అయ్యారు. కార్యకర్తల అభిప్రాయాలనే నేను వ్యక్తపరిచాను, ఇది తన సొంత వ్యక్తిగత అభిప్రాయాలు కాదు అంటూ ఆమె చెప్పారు. ఇక నా వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పలేదు, అసలు నా పర్సనల్ ఎజెండా కూడా లేదు అంటూ కవిత రియాక్ట్ అయ్యారు. 2 వారాల క్రితం కేసీఆర్కు తాను లేఖ రాసినట్లుగా కవిత అయితే స్పష్టం చేశారు. ఎస్, ఏదైతే కవిత నిన్న లేఖ రాశారు కేసీఆర్ కంటూ ఒక లేఖ ఏదైతే అది విపరీతంగా సర్క్యులేట్ అవుతుందో అది తానే రాసినట్లుగా కవిత స్వయంగా చెప్పారు. ఎస్, ఆమె రాశారు. అయితే తన వ్యక్తిగత అభిప్రాయాలు, తన వ్యక్తిగత అజెండా లేదు, కేవలం పార్టీ అజెండా అంటే పార్టీ కార్యకర్తల ఎజెండాని రాశానంటూ ఆమె చెప్పుకొచ్చారు. ఇక దాంతోపాటుగా ఆమె మరో మాట కూడా హైలైట్ చేశారు. అసలు ఈ లేఖ ఎలా బహిర్గతమైందంటూ ఆమె క్వశ్చన్ చేశారు. అంటే తాను వ్యక్తిగతంగా డియర్ డాడీ అంటూ తన తండ్రికి రాసినటువంటి లేఖ ఏ విధంగా బహిర్గతమైందంటూ కవిత అయితే సూటిగా ప్రశ్నించారు. మరి ఈ ప్రశ్న ఎవరికి అనేది మాత్రం అర్థం కావట్లేదు. మొత్తానికైతే కవిత అడుగుతున్నటువంటి విషయాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. నా లేఖే బయటకు వచ్చిందంటే పార్టీలో సామాన్యుల పరిస్థితి ఏంటి అంటూ కల్వకుంట్ల కవిత అయితే సూటిగా ప్రశ్నించారు. మొత్తంగా పార్టీలో కార్యకర్తల్ని కేసీఆర్ వరకు వెళ్లకుండా చేస్తున్నారనేటువంటి విషయాన్ని కవిత మళ్ళీ స్పష్టంగా పేర్కొన్నారు. కేసీఆరే మా నాయకుడు, కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తామంటూ కవిత చెప్పుకొచ్చారు. అంటే పార్టీలో ఇటు కేటీఆర్కి కవితకి లేకపోతే కవితకి హరీష్ రావుకి మధ్య ఏదైనా పొసగడం లేదా అనేటువంటి విషయం ఇక్కడ హైలైట్ అవుతోంది. కార్యకర్తల అభిప్రాయాలే తాను చెప్పానంటూ కూడా ఆమె పదే పదే చెప్పుకొచ్చారు. తన వ్యక్తిగత అభిప్రాయాలు ఏమాత్రం లేవు అంటూ కూడా చెప్పారు. అసలు తాను రాసిన లేఖ ఏ విధంగా బహిర్గతమైందంటూ కవిత అయితే చాలా స్పష్టంగా అడగడం జరిగింది. మరి ప్రశ్న ఎవరికనేది మాత్రం అర్థం కావడం లేదు. కానీ కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయంటూ కవిత కొంత తీవ్రంగా వ్యాఖ్యానించడం జరిగింది. అంతర్గతంగా నేను రాసిన లేఖ బయటకు వచ్చిందంటే అర్థం ఏంటి అంటూ కూడా ఆమె ప్రశ్నించారు. నా లేఖే బయటకు వచ్చిందంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి పార్టీలో అంటూ ఆమె కొంత తీవ్రంగానే రియాక్ట్ అయ్యారు. మొత్తంగా అసలు తాను రాసినటువంటి లేఖ ఎవరు బయట పెట్టారనేది తెలిపాలి అంటూ ఆ కవిత అయితే ఫైర్ అవ్వడం జరిగింది. ఇక దాంతోపాటుగా నేను రాసిన లేఖే బయటకు వచ్చిందంటే పార్టీలో సామాన్య కార్యకర్తల పరిస్థితి ఏంటంటూ కూడా కవిత ఫైర్ అవ్వడం జరిగింది. ఇక కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయంటూ ఆమె చేసినటువంటి కామెంట్స్ అయితే ప్రస్తుతం హైలైట్ అవుతున్నాయి. అసలు ఆమె ఎవరిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు, ఎందుకు ఈ వ్యాఖ్యలు చేశారు, మొత్తం కూడా ప్రస్తుతం హైలైట్ అవుతున్నాయి. మొత్తంగా తన వ్యక్తిగత అభిప్రాయాలు కాకుండా కేవలం పార్టీ కార్యకర్తల అభిప్రాయాలు మాత్రమే కేసీఆర్కి లేఖ రూపంలో పంపించానంటూ కవిత పేర్కొనడం జరిగింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి
రైట్. మొత్తంగా ఎయిర్పోర్ట్కు చేరుకున్నటువంటి కవిత మీడియాతో మాట్లాడడం జరిగింది. ఆమె కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. తాను రాసినటువంటి లేఖకు సంబంధించి తన వ్యక్తిగత అభిప్రాయాలు కాదు అంటూ ఆమె పేర్కొనడం జరిగింది. కేవలం పార్టీ కార్యకర్తల అభిప్రాయాలను నేను కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లాను, తన తండ్రి దృష్టికి తీసుకెళ్లానంటూ కూడా ఆమె చెప్పుకొచ్చారు. దాంతోపాటుగా తాను రాసినటువంటి లేఖ ఏ విధంగా బయటకు వచ్చిందో అంటూ ఆమె సూటిగా ప్రశ్నించారు. కేసీఆర్ చుట్టూ దయ్యాలు తిరుగుతున్నాయంటూ కొంతమందిని ఉద్దేశించి ఆమె కామెంట్స్ చేశారు. ఇక ఈ కామెంట్స్ ఎవరిని ఉద్దేశించి చేసినవో అయితే ప్రస్తుతం రాజకీయ దుమారం చెలరేగుతోంది. ఇక మరో కామెంట్ కూడా చేశారు ఆమె. నేను రాసినటువంటి లేఖే బయటకు వచ్చిందంటే ఇక పార్టీలో సామాన్య కార్యకర్తల పరిస్థితి ఏంటి అంటూ ఆమె చెప్పుకొచ్చారు. తాను రాసినటువంటి లేఖ బయట పెట్టడంలో ఉద్దేశం ఏంటి అంటూ కూడా కవిత సీరియస్ గా ఫైర్ అవ్వడం జరిగింది. మొత్తంగా పార్టీలో అంతర్గత విభేదాలు ఉన్నట్లుగా అయితే ఈ మొత్తం పరిణామాలను చూస్తుంటే స్పష్టంగా అర్థమవుతోంది. ఏదేమైనప్పటికీ నిన్న నుంచి విపరీతంగా వైరల్ అవుతున్నటువంటి కవిత రాసినటువంటి లేఖకు సంబంధించి ఆమె స్వయంగా స్పష్టతనిచ్చారు. తానే ఈ లేఖను రాశానంటూ ఆమె స్పష్టంగా పేర్కొనడం జరిగింది. 2 వారాల క్రితం ఈ లేఖను రాశారంటూ కూడా ఆమె చెప్పుకొచ్చారు. అయితే ఆ లేఖ ఏ విధంగా బయటకు వచ్చిందంటూ ఆమె చాలా సీరియస్ గా ఫైర్ అవుతున్నారు. తాను రాసినటువంటి లేఖనే బయట పెట్టారంటే పార్టీలో సామాన్య కార్యకర్తల పరిస్థితి ఏంటంటూ ఆమె ప్రశ్నించారు. ఇక కేసీఆర్ చుట్టూ దయ్యాలు తిరుగుతున్నాయంటూ కొంతమందిని ఉద్దేశించి ఆమె చేసినటువంటి కామెంట్స్ అయితే ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి. కవిత ఎవరిని ఉద్దేశించి కామెంట్స్ చేశారు, అసలు చుట్టూ తిరుగుతున్నటువంటి దయ్యాలు ఎవరు అనేది మాత్రం ప్రస్తుతం ఒక పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది. మొత్తంగా కల్వకుంట్ల ఫ్యామిలీలో కావచ్చు, బీఆర్ఎస్ పార్టీలో కావచ్చు లుకలుకలు ఉన్నాయనేటువంటి ఒక చర్చ ఏదైతే ఉందో ఆ చర్చకు ప్రస్తుతం కవిత చేసినటువంటి వ్యాఖ్యలు మరింత ఆజ్యాన్ని పోసాయని చెప్పుకోవాలి. కేసీఆర్ గారు దేవుడు కానీ కేసీఆర్ గారి చుట్టూ కొన్ని దయ్యాలు ఉన్నాయి. వాళ్ళ వల్ల చాలా నష్టం జరుగుతున్నది. పార్టీలో ఉండేటటువంటి నేను కేసీఆర్ గారి కూతుర్ని అంతర్గతంగా నేను రాసినటువంటి లేఖనే
బయటికి వచ్చిందంటే మరి ఇతర సామాన్యుల సంగతి, ఇతరుల పరిస్థితి ఏంటి పార్టీలో అన్నది ఇవాళ చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. దానికోసమే ఇవాళ నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను. నేను సార్కి ఇస్తానే ఉంటాను, కానీ ఈసారి ప్రత్యేకించి బయటికి రావడం అన్నది నేను బాధాకరంగానే ఉన్నది. ఉన్నటువంటి నాయకులందరూ అనుకుంటున్నటువంటి విషయాలు దాదాపు సగం తెలంగాణ నేను ఈ సందర్భంగా ఈ మధ్యలో టూర్ చేసినటువంటి సందర్భంలో తెలంగాణ ప్రజలు అనుకుంటున్నటువంటి విషయాలు మాత్రమే నేను పెద్ద ఎత్తున చెప్పడం జరిగింది తప్పితే నా పర్సనల్ ఎజెండా ఏమీ లేదు. కేసీఆర్ గారు దేవుడు, కేసీఆర్ గారు దేవుడు, కానీ కేసీఆర్ గారి చుట్టూ కొన్ని దయ్యాలు ఉన్నాయి. వాళ్ళ వల్ల చాలా నష్టం జరుగుతున్నది. పార్టీలో ఉండేటటువంటి నాకు, నేను కేసీఆర్ గారి కూతుర్ని, అంతరంగికంగా నేను రాసినటువంటి లేఖనే బయటికి వచ్చిందంటే మరి ఇతర సామాన్యుల సంగతి, ఇతరుల పరిస్థితి ఏంటి పార్టీలో అన్నది ఇవాళ చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. దానికోసమే ఇవాళ నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను తప్పితే రెగ్యులర్గా నేను ఇచ్చిన ఫీడ్బ్యాక్ అందులో స్పెషల్ ఏం లేదు. ఏ మీటింగ్ అయినా ఏదైనా కూడా నేను సార్కి ఇస్తానే ఉంటాను, కానీ ఈసారి ప్రత్యేకించి బయటికి రావడం అన్నది నేను బాధాకరంగానే ఉన్నది. ఉన్నటువంటి నాయకులందరూ అనుకుంటున్నటువంటి విషయాలు దాదాపు సగం తెలంగాణ నేను ఈ సందర్భంగా ఈ మధ్యలో టూర్ చేసినటువంటి సందర్భంలో తెలంగాణ ప్రజలు అనుకుంటున్నటువంటి విషయాలు మాత్రమే నేను పెద్ద ఎత్తున చెప్పడం జరిగింది తప్పితే నా పర్సనల్ ఎజెండా ఏమీ లేదు. కేసీఆర్ గారు దేవుడు, కేసీఆర్ గారు దేవుడు, కానీ కేసీఆర్ గారి చుట్టూ కొన్ని దయ్యాలు ఉన్నాయి. వాళ్ళ వల్ల చాలా నష్టం జరుగుతున్నది. పార్టీలో ఉండేటటువంటి నాకు, నేను కేసీఆర్ గారి కూతుర్ని, అంతరంగికంగా నేను రాసినటువంటి లేఖనే బయటికి వచ్చిందంటే మరి ఇతర సామాన్యుల సంగతి, ఇతరుల పరిస్థితి ఏంటి పార్టీలో అన్నది ఇవాళ చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. రైట్, చూస్తున్నాం కదా, ఎయిర్పోర్ట్కు చేరుకున్నటువంటి కవిత మీడియాతో మాట్లాడడం జరిగింది. ఆమె చాలా స్పష్టంగా ఈ లేఖను తానే రాసినట్లుగా పేర్కొన్నారు. ఎస్, నిన్నటి నుంచి ఏదైతే ఒక లేఖ విపరీతంగా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోందో ఆ లేఖకు సంబంధించి కవిత చాలా స్పష్టంగా చెప్పారు. ఈ లేఖను తానే రాశానని 2 వారాల ముందుకు. దాంతోపాటుగా ఆమె మరికొన్ని సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. అసలు ఈ లేఖ ఎలా బయటకు వచ్చిందంటే ఆమె సూటిగా ప్రశ్నించారు. తాను రాసినటువంటి లేఖే బయటకు వచ్చిందంటే ఇక పార్టీలో సామాన్య కార్యకర్తల పరిస్థితి ఏంటి అంటూ కూడా ప్రశ్నించారు. ఇక తాను రాసినటువంటి లేఖకు సంబంధించి కూడా ఆమె సమర్థించుకున్నారు. తాను రాసిన లేఖలో పూర్తిగా కార్యకర్తల అభిప్రాయాలని మాత్రమే తెలిపారు. తన వ్యక్తిగత ఎజెండా కావచ్చు, అభిప్రాయాలు కావచ్చు, ఏమి కూడా లేవంటూ ఆమె చెప్పుకొచ్చారు. ఇక కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తామంటూ కూడా ఆమె చాలా స్పష్టంగా పేర్కొన్నారు. మరో మాట కూడా ఇక్కడ హైలైట్గా నిలుస్తోంది. కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయంటూ కూడా ఆమె తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. మరి ఆమె ఎవరిని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేశారో అని ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో విపరీతమైనటువంటి చర్చ కూడా ఇప్పటికే స్టార్ట్ అయిపోయింది. ఇక మరో వ్యాఖ్య కూడా చేశారు ఆమె. కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయి, అసలు పార్టీలో నా లేఖే బయటకు వచ్చిందంటే సామాన్య కార్యకర్తల పరిస్థితి ఏంటి అంటూ ఈ 2 వ్యాఖ్యలు కూడా ప్రస్తుతం హైలైట్ అవుతున్నాయి. మొత్తంగా అసలు కల్వకుంట్ల ఫ్యామిలీకి సంబంధించి కావచ్చు, లేకపోతే కేసీఆర్ కుటుంబానికి సంబంధించి కావచ్చు, కొంత లుకలుకలు ఉన్నటువంటి మాట వాస్తవమే అంటూ ఇప్పుడు చేసినటువంటి వ్యాఖ్యల తర్వాత మరింత బలపడింది ఈ మొత్తం వ్యవహారం కూడా. చూద్దాం అసలు ఎటువంటి మలుపులు తిరగబోతోందో ఈ లేఖకు సంబంధించినటువంటి విషయం. ఇటువైపు నుంచి ఏమైనా కౌంటర్ వస్తుందా, హరీష్ రావు నుంచి కావచ్చు, కేటీఆర్ నుంచి కావచ్చు, ఇవన్నీ కూడా వేచి చూడాలి. ఇక రేపు దీనికి సంబంధించినటువంటి మరిన్ని ప్రెస్ మీట్లు ఏమైనా ఉండబోతున్నాయా అని. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో రేపు నీతి ఆయోగ్ సమావేశం జరగబోతోంది. ఉదయం 9 గంటలకు భారత్ మండపంలో ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశం కానుంది. వికసిత్ రాష్ట్రాలు వికసిత్ భారత్ థీమ్ జరగనున్నట్లు ఈ సమావేశానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు హాజరు కానున్నారు. అంతేకాకుండా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు.
ఢిల్లీలో రేపు నీతి ఆయోగ్ సమావేశం జరగబోతోంది. ఉదయం 9 గంటలకు భారత్ మండపంలో ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశం కానుంది. వికసిత్ రాష్ట్రాలు వికసిత్ భారత్ థీమ్ జరగనున్నట్లు ఈ సమావేశానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు హాజరు కానున్నారు. అంతేకాకుండా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. తెలంగాణలో తొలి కరోనా కేసు నమోదైంది. హైదరాబాద్లోని కూకట్పల్లిలో ఓ వైద్యునికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిందని అధికారులు ప్రకటించారు. గత 4 రోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఆయనకు టెస్ట్ చేయగా పాజిటివ్ వచ్చిందని తెలిపారు. ప్రస్తుతం ఆయన్ను క్వారంటైన్లో ఉంచామని, ఆయన ఇంట్లో సభ్యులను కూడా కరోనా పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. అయితే ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యాధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించాలని సూచించారు. కరోనా లక్షణాలు ఉన్నవారు తప్పనిసరిగా టెస్టులు చేయించుకోవాలని సూచించారు. తెలంగాణలో తొలి కరోనా కేసు నమోదైంది. హైదరాబాద్లోని కూకట్పల్లిలో ఓ వైద్యునికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిందని అధికారులు ప్రకటించారు. గత 4 రోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఆయనకు టెస్ట్ చేయగా పాజిటివ్ వచ్చిందని తెలిపారు. ప్రస్తుతం ఆయన్ను క్వారంటైన్లో ఉంచామని, ఆయన ఇంట్లో సభ్యులను కూడా కరోనా పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. అయితే ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యాధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించాలని సూచించారు. కరోనా లక్షణాలు ఉన్నవారు తప్పనిసరిగా టెస్టులు చేయించుకోవాలని సూచించారు. జహీరాబాద్ పారిశ్రామికవాడ భూసేకరణలో అన్యాయం జరిగిందని తన దృష్టికి వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. జహీరాబాద్ నిమ్స్లో భూములు కోల్పోయిన 5,612 కుటుంబాలకు ఇల్లు మంజూరు చేస్తామని ఆయన ప్రకటించారు. తెలంగాణ అభివృద్ధికి నిరంతరం పనిచేస్తామని తెలిపారు. ఎన్నిసార్లైనా ప్రధాని మోదీని కలుస్తామని, తెలంగాణకు అవసరమైన నిధులు తీసుకొస్తామని వెల్లడించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరస్పర సహకారంతో అభివృద్ధి సాధ్యమని సీఎం అన్నారు. నిధులు తెచ్చుకుంటాం, మీ అందరు అండగా నిలబడండి. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటాను. నేను మళ్ళొక్కసారి చెప్తున్నా, ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు, ఎన్నికల తర్వాత అభివృద్ధి చేయడమే నా లక్ష్యం. కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకుంటాం. నరేంద్ర మోడీ గారు ఒక్కసారి కాదు 50 సార్లైనా కలుస్తాం. మనకు రావాల్సిన నిధులు తెచ్చుకుంటాం, తీసుకోవాల్సిన అనుమతులు తీసుకొస్తాం. ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించుకున్నప్పుడే, కలిసిమెలిసి పనిచేసినప్పుడే రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది తప్ప చెరువు మీద అలిగి కడుక్కోకుండా ఉంటే మనకే వాసన వస్తుందన్న సంగతి మీకు అందరికీ తెలుసు. పోయిన ఆయన చెరువు మీద అలిగి ఫామ్ హౌస్లో వండుకుంటే ఏమైందా? ఇవాళ ఇంటికి పోయే పరిస్థితి వచ్చింది. అందుకే అట్లాంటి తప్పులు నేను చెయ్యదలుచుకోలేదు. ఎవరు ఏమనుకున్నా ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరితోనైనా కొట్లాడతా. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే నాయకత్వంలో వార్డు మెంబర్ నుంచి పార్లమెంటు మెంబర్ వరకు మన వాళ్ళని గెలిపించుకోవడానికి నా సాయ శక్తుల కష్టపడతా, నా రక్తాన్ని చెమటగా మార్చి మీకోసం పనిచేస్తా. రోజులో 24 గంటలు కార్యకర్తలు కాపాడుకొని. ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ, చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు పూర్తయినందున అమరావతిని రాజధానిగా పునర్విభజన చట్టంలో పెట్టి నోటిఫై చేయాలని కేంద్రాన్ని కోరినట్లు సీఎం తెలిపారు. 2019-24 మధ్య ఏపీలో భారీగా విధ్వంసం జరిగిందని విమర్శించారు. వైకాపా చేసిన విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని గాడిన పెట్టాలంటే 10 ఏళ్లు పడుతుందని తెలిపారు. 28,346 కోట్ల రూపాయలు గ్రీన్ ఎనర్జీ కారిడార్, ట్రాన్స్మిషన్ లైన్ సరిగా ఇది చాలా అవసరం. ఎనర్జీని ఉత్పత్తి చేయడమే కాకుండా దాన్ని ట్రాన్స్మిషన్ కూడా చేయాల్సిన అవసరం ఉంది. దానికి ఒప్పుకున్నారు, చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. రాయలసీమలో 11 గిగావాట్ సోలార్ పవర్ని ట్రాన్స్మిట్ చేయాల్సిన అవసరం ఉంది. పంప్డ్ ఎనర్జీ కూడా ఒక 7,370 మెగావాట్లని ఇది చేయాల్సిన అవసరం ఉంది. ఈ రెండింటి కూడా వారికి చెప్పిన తర్వాత దాన్ని పాజిటివ్గా తీసుకొని చేస్తా అన్నారు. అదే సమయంలో
ఏదైతే సోలార్ రూఫ్ టాప్ సూర్యగారు ఈ కార్యక్రమం కింద ఒక 30 లక్షల కుటుంబాలకి కరెంట్ ఇవ్వాలనుకుంటున్నాం. దాన్ని కూడా క్లియరెన్స్ ఇవ్వమని చెప్పి అడిగాను. ఇది డిమాండ్ డ్రివన్ ప్రోగ్రామ్ కాబట్టి మీరు ఎంత చేసి అంత ఇస్తామని చెప్పారు. దాని ప్రకారం మ్యాక్సిమం వెళ్తున్నాం. ఇది కూడా క్లియర్ చేయడం జరిగింది. అందుకే కాన్స్టిట్యున్సీకి మినిమం 10,000 రూఫ్ టాప్ సూర్యగారి కింద ముందుకు పోతున్నాం. ఇది కూడా వాటర్ ఫుటింగ్లో ఎస్పెషల్లీ ఏపీలో టెట్ డిఎస్సి పరీక్షల షెడ్యూల్పై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. టెట్ డిఎస్సి పరీక్షల షెడ్యూల్ వాయిదాపై దాఖలైన పిటిషన్ కొట్టేసింది. ఏవైనా సమస్యలుంటే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని ధర్మాసనం సూచించింది. డిఎస్సి షెడ్యూల్ యథావిధిగా కొనసాగుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఏపీలో మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఏపీ పాఠశాల విద్యాశాఖ ఏప్రిల్ 20న నోటిఫికేషన్ జారీ చేసింది. జూన్ 6 నుంచి జూలై 6 వరకు సిబిటి విధానంలో డిఎస్సి పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఏపీలో టెట్ డిఎస్సి పరీక్షల షెడ్యూల్పై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. టెట్ డిఎస్సి పరీక్షల షెడ్యూల్ వాయిదాపై దాఖలైన పిటిషన్ కొట్టేసింది. ఏవైనా సమస్యలుంటే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని ధర్మాసనం సూచించింది. డిఎస్సి షెడ్యూల్ యథావిధిగా కొనసాగుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఏపీలో మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఏపీ పాఠశాల విద్యాశాఖ ఏప్రిల్ 20న నోటిఫికేషన్ జారీ చేసింది. జూన్ 6 నుంచి జూలై 6 వరకు సిబిటి విధానంలో డిఎస్సి పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. నీట్ ఐఐటి కోచింగ్ సెంటర్లకు అడ్డాగా ఉన్న రాజస్థాన్లోని కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్యార్థుల ఆత్మహత్యలు జరుగుతుంటే రాజస్థాన్ ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించింది. కోటాలో ఆత్మహత్యల నివారణకు ఏం చర్యలు తీసుకున్నారని నిలదీసింది. విద్యార్థుల ఆత్మహత్యలపై నమోదైన పిటిషన్లపై జస్టిస్ జేబీ పార్థివాలా, ఆర్ మహదేవన్ ధర్మాసనం విచారణ చేపట్టింది. విద్యార్థుల ఆత్మహత్యలపై సిట్ ఏర్పాటు చేశామని ధర్మాసనానికి రాజస్థాన్ ప్రభుత్వం వివరించింది. కోటాలో ఇప్పటివరకు 14 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు కోర్టుకు తెలిపారు. భారత్లో ఐఫోన్లు తయారు చేయడంపై యాపిల్ కంపెనీకి యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ ఇచ్చాడు. యుఎస్లో అమ్మే ఐఫోన్లన్నీ అమెరికాలోనే తయారు చేయాలని, భారత్లోనో ఇంకో దేశంలోనో తయారు చేసిన ఐఫోన్లను యుఎస్లో అమ్మితే అదనంగా 25% సుంకాలు వేస్తామని ట్రంప్ హెచ్చరించారు. యుఎస్లో అమ్మే ఐఫోన్లన్నీ అమెరికాలోనే తయారవ్వాలని చాలా రోజుల క్రితమే యాపిల్ సీఈఓ టిమ్ కుక్ తెలియజేశాం. ఇండియాలోనో లేదంటే ఇంకో దేశంలోనో తయారు చేసి ఇక్కడ అమ్మితే ఊరుకునేది లేదని స్పష్టం చేశా. అలా చేస్తే యుఎస్ ప్రభుత్వానికి యాపిల్ కనీసం 25% సుంకం చెల్లించాల్సి ఉంటుందని ట్రంప్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ ప్రకటన తర్వాత యాపిల్ కంపెనీ షేర్ల విలువ 2.5% తగ్గినట్లు తెలుస్తోంది.